నాయి బ్రాహ్మణులకు 150 నుండి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామని టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు గుర్రంకొండ 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు నాగోతి రామారావు అన్నారు. శ్రీ కనకదుర్గ విజయవాడ నాయి బ్రాహ్మణ క్షౌర వృత్తిదారుల సంఘం అధ్యక్షులు నవిరి మహేష్, ప్రధాన కార్యదర్శి దాక్షారపు రాము ఆధ్వర్యంలో శుక్రవారం మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా శ్రీ కనకదుర్గ నాయి బ్రాహ్మణ క్షౌర వృత్తిదారుల సంఘం కార్యాలయంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వడానికి ఆమోదం తెలియజేయడం శుభపరిణామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి కేబినెట్ సమావేశంలో నాయి బ్రాహ్మణులకు సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తును 150 నుంచి 250 యూనిట్లకు రాష్ట్రమంతా పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని అన్నారు. నాయి బ్రాహ్మణ అభివృద్ధికి కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి మరియు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సంఘ కార్యాలయాన్ని 2 అంతస్తుల పర్మనెంట్ బిల్డింగ్ కట్టేందుకు ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి దృష్టికి తీసుకువెళ్లి పర్మనెంట్ బిల్డింగ్ కట్టేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ సలహాదారులు ముక్కాల నరసింహరావు, ఉపాధ్యక్షులు కుప్పిలి లక్ష్మణరావు, దాసరి నాగు, రామేశ్వరపు సీను, పరిమళ సీను, దువ్వాడ నరసింహరావు, పట్నాల వెంకటేష్, కొండేటి శంకర్, పాకలపాటి కృష్ణ, ముచ్చుపల్లి దుర్గారావు, దాసరి దుర్గారావు మరియు నాయి బ్రాహ్మణ సోదరులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వారిలో ఉన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, బీజేపీ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణ సోదరులకి వారి షాపుల కోసం నెలకి 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలుపరిచి జీవో ద్వారా తెలియజేసినారు. కాబట్టి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ నాయి బ్రాహ్మణ సోదరుల కార్యాలయంలో ఈరోజు 46వ డివిజన్లో పశ్చిమ నాయి బ్రాహ్మణుల కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని పాలాభిషేకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హాజరైన నాయి బ్రాహ్మణ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ సోదరులందరికీ అదేవిధంగా నేతన్నలకి ఈరోజు 25,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న పల్లెకారులకి 20,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రతి క్షణం బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నాయి బ్రాహ్మణులు అంటే వాళ్ళు ఎన్ని గడ్డలు చేసి ఎన్ని తలలో క్రాప్ చేస్తే ఎంత వస్తుంది వాళ్ళకి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఎంతో శ్రమించి క్రాప్ కానీ గడ్డలు కానీ అలాగే చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి కాలు గోర్లు తీయడం కానీ ఎంతో పాపం మరీ దిగజారిన ఒక ఫ్యామిలీ అంటే నాయి బ్రాహ్మణులు. అలాంటి ఫ్యామిలీకి ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తించి 150 నుంచి 200 యూనిట్లు చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మరి ఏదైనా ఫ్యామిలీ కుటుంబం ఉందంటే నాయి బ్రాహ్మణుల కుటుంబమే బాగా బడుగు వర్గాల్లో మరి అడుగంటూ ఉంది. అలాంటి ఫ్యామిలీకి ఎంత చేసినా తక్కువే.
ఇంకా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వాళ్ళని వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు అందిస్తాడని కోరుకుంటూ 47వ డివిజన్లో మరి గత ప్రభుత్వంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక ప్లేసు మరి గుర్రంకొండ గారు కానీ నాగులు మీరా గారు కానీ ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోడీ గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, నాగులు మీరా గారు కానీ వాళ్ళ కృషితో ఇక్కడ ఒక 2 ఫ్లోర్లు వీళ్ళకి చెయ్యాలని మేము కూడా 46, 47 డివిజన్ల తరపు నుంచి మేము డిమాండ్ చేసి వాళ్ళకి 2 ఫ్లోర్లు వేసేదాకా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని కోరుకుంటున్నాం. మహేష్, శ్రీ కనకదుర్గ విజయవాడ నాయి బ్రాహ్మణ సౌరదాల సంఘం అధ్యక్షుడిని. ఈ సంఘం ఏర్పడి 18 సంవత్సరాలు. గత 10 సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వంలో ఈ స్థలం మాకు కేటాయించబడింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయి బ్రాహ్మణ షాపులకి అందరికీ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చేస్తున్నామని చెప్పడం వల్ల మాకు ఆనందంగా ఉంది. అలాగే టీడీపీ అంటే బీసీలు అంటే టీడీపీ, ఎప్పుడు బీసీలు టీడీపీకి అండగా ఉంటారు, బీసీలకి టీడీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మేము చెప్పగలుగుతున్నాం. నా పేరు కుప్పి లక్ష్మణరావు. శ్రీ కనకదుర్గ నాయ బ్రాహ్మణ సౌరద సంఘంలోని గౌరవాధ్యక్షుడిగా గౌరవ సలహాదారుడిగా ఉంటున్నాను. ఇదే విధంగా శ్రీ కనకదుర్గ విజయవాడ నాయ బ్రాహ్మణ సంఘానికి ఎంతో సేవ చేస్తున్న మన అధ్యక్షుడు నెవరి మహేష్ గారు, అలాగే టీం మొత్తం ఎంతవరకు ఉన్నాము. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక నాయ బ్రాహ్మణ కులానికి జీవో నెంబర్ 15 ప్రకారంగా ఆర్డర్ చేసి ఆమోదం పొందిన మన 150 నుంచి 200 యూనిట్లకు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ చెప్తూ ఉన్నాను. అదేవిధంగాను ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలోని బీసీలు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటారు, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా బీసీకి అండగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూనే ఉన్నాను. మన నాయ బ్రాహ్మణులకి చంద్రబాబు నాయుడు ఎన్నో రకాల సేవలు చేస్తూ ముందుకు వస్తూనే ఉన్నాడు. మొన్న దాకా కూడా చౌతిదారులకు కూడా మన గుళ్ళు మీద ఉన్న వాళ్ళకి కూడా మ్యాక్సిమం గాను 90% వరకు వాళ్ళకి పెంచారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేము తెలుగుదేశం ప్రభుత్వంగా ఉంటూ దానికి మద్దతుగా తెలుపుతామని చెప్పేసి మేము చెబుతూ ఉన్నాము. మా నాయ బ్రాహ్మణ సంఘానికి ఈరోజు ఈ టీడీపీ ప్రభుత్వంలోనే మాకు ఈ కళ్యాణ మండపానికి గుర్రంకొండ గారు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళు మాకు ఎప్పుడు అండగా సేవగా ఉంటారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంఘం తరపున మేము సెలవు తీసుకుంటూ ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.